బ్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ ఉన్నాయి. ఏమో 90D కెమెరా అండ్ ఇవేమో 10mm లెన్స్ అండ్ ఇదేమో మైక్. హైడ్రేషన్ ప్యాక్ తీసుకున్న 1000 రూపీస్ అనమాట. నా పెద్ద లెన్స్ ఇవి. అండ్ సిక్కింలో కూడా డేంజర్గా వర్షం ఉందంట. అసలు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి గుద్దండి. వాట్సాప్ కైసు అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో మన సిక్కిం రైడ్కి 2 డేస్ మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th మార్చ్, 21st మార్చ్ అయితే మేము బయలుదేరుతున్నాము. అండ్ నేను ఈ లాగ్ యాక్చువల్గా నేనే చేయాల్సింది, బట్ కొంచెం లేట్ అయింది. ఎందుకు అని అంటే మా అబ్బాయి గారికి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. నాకు యాక్చువల్గా టెన్షన్గా ఉండే, ఏంది ఇప్పుడు నేను వెళ్ళే ముందు ఫీవర్ తీసుకున్నాడు, అది కూడా మళ్ళీ నార్మల్ ఫీవర్ కూడా కాదు, 101, 100.13 అట్లా 2 ఉండే అనమాట. సో భయమైంది ఏంట్రా అని చెప్పేసి. బట్ ఈరోజు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, రెస్ట్ తీసుకుంటున్నాడు. సో నేనైతే మొత్తం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. చెప్పినా కదా మీకు నా ప్యాకింగ్ మొత్తం చూపిస్తాను అని చెప్పేసి ప్యాకింగ్ అయితే మొత్తం స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ కింద ఒక బెడ్ ఉందన్నమాట, చూపిస్తా. బెడ్ మొత్తం నింపేసిన నేను తీసుకెళ్లే సామాన్లతోని. అండ్ కిందనేమో మనకి 2 బ్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ ఉన్నాయి. మా ఇల్లు కొంచెం తేడా గలీజ్గా ఉంటుంది. మా అబ్బాయి గారు చేసే పనులు అట్లా చూపిస్తాను, చూడండి వాడు ఏం చేస్తాడో. ఇది చూడండి, ఈ కలర్, ఈ పెయింట్ అండ్ వెనకాల కబోర్డ్, ఇది క్లాత్ చూడండి ఇక్కడ. అది ఎందుకు పెట్టింది లాస్ట్ టైం నేనేం చేసిన అంటే, వాడు ఇవన్నీ తుడుచుకుంటూ కూర్చున్నా నేను టిష్యూ పేపర్తో. వాడు నేను తుడుస్తా అని చెప్పేసి వాడు కూడా చిన్న క్లాత్ కూడా తెచ్చుకున్నాడు ఆడికి వెళ్ళి, ఆయన తుడుచుకుంటూ కూర్చున్నాడు. వాడు కూడా జ్వరం వచ్చినా కానీ ఇట్లాంటి కథలు అయితే బంద్ చేయలేవాడు. సో మీకు చూపిస్తా ఒకసారి మొత్తం ఏమేమి తీసుకెళ్తున్నానో అండ్ ఎట్లా ప్రిపేర్ అయినానో కూడా చూపిస్తా. మేబీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొంచెం ఎక్సెల్ స్కిల్స్ వాడి ఎక్సెల్ ప్రిపేర్ చేసిన అనమాట. సో దాని ప్రకారం ప్యాకింగ్ కూడా చేసుకుంటా ఇప్పుడు. అండ్ ఏమి తీసుకెళ్ళాలి, ఏంటి సామాన్, అవన్నీ నేను ముందే ఒక ఎక్సెల్లో రాసుకొని పెట్టుకున్నా. అండ్ ఎక్సెల్ షీట్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఎక్సెల్ కనిపిస్తుంది కదా మీకు, ఎక్సెల్ చూడండి. అండ్ ఇక్కడ చెక్ లిస్ట్ అని చెప్పేసి నేను ఒక ట్యాబ్ క్రియేట్ చేసుకొని మొత్తం తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే అలా ప్రిపేర్ చేసుకున్నా. లైక్ కంప్లీట్ టాయిలెటరీకి అండ్ బైక్ సంబంధించిన చెక్ లిస్ట్, ఇది నా కోసం. అండ్ ఇదేమో ఎలక్ట్రానిక్స్ అనమాట. సో మళ్ళీ దాంట్లో ఇంకొక సెపరేట్గా ట్యాంక్ బ్యాగ్ అని ప్రిపేర్ చేసుకొని, ట్యాంక్ బ్యాగ్లో ఏం పెట్టాలి, అండ్ ప్యానియర్ 1లో ఏం పెట్టాలి, ప్యానియర్ 2లో ఏం పెట్టాలి, అండ్ టాప్ బాక్స్లో ఏం పెట్టాలి, అట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. లైక్ ఇది ఈ షీట్ అనేది ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుంచి ఓపెన్ చేసే ఉందన్నమాట. క్లోజ్ కూడా చేయలేదు. లాస్ట్ ఓపెన్ డేట్ చూస్తే 20 డేస్ ఉంటుంది, బట్ లాస్ట్ సేవ్డ్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ ఏముంటుంది అనమాట. సో ఓపెన్ చేసి పెట్టేసుకొని జస్ట్ ఇట్లా ఇష్టం వచ్చినాయి అన్నీ టైప్ చేస్తున్నా, రాస్తున్నా, డిలీట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, అట్లా చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు నా లగేజ్ని కంప్లీట్ సెటప్. ఇప్పుడు నేను పట్టుకెళ్ళే లగేజ్ మొత్తం ఇక్కడ ఉంది, ఇంక్లూడింగ్ దీస్ 3. సో మీకు ముందు ఏం చేస్తా అంటే నా ఎలక్ట్రానిక్స్ ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తా. అండ్ నాకేమో నా ట్రైపాడ్, నా హార్డ్ డిస్క్, నా GoPro 7 అనమాట. అది 7 కొంచెం ప్రాబ్లం చేస్తుంది, బట్ ఇప్పటికైతే మేనేజ్ చేస్తా. అండ్ ఇక్కడ 2 మౌంట్స్ ఉన్నాయి. ఇదేమో ఒకటేమో Insta360 మౌంట్, ఇంకూడా Insta360 మౌంటే, కాకపోతే ఒకటి వెనుక ఒకటి ముందు ఉంటుంది అనమాట. అండ్ ఇవేమో నా కెనాన్ 3 కాదు, నా కెనాన్ 90D కెమెరా అండ్ ఇవేమో 10mm లెన్స్ అండ్ ఇదేమో మైక్. ఇక ల్యాప్టాప్ ఆబ్వియస్లీ ఇంకో ల్యాప్టాప్ కూడా ఉంటుంది అనమాట. అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, మా అన్న దగ్గర ఉంది, తెచ్చుకోవాలి. నా Insta360 కెమెరా అండ్ ఇది వచ్చేసి ఎయిర్ పంప్ అనమాట, జస్ట్ ఇన్ కేస్ గాడు పోతే కొట్టుకోవడానికి. అండ్ చిన్న ట్రైపాడ్. ఇంకా ఇది పవర్ ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే అవసరం పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇది ఎక్స్ట్రా కీ సెట్. ఇంకా దీనికి నా కొత్త హెల్మెట్ కీ సెట్ ఒకటి పెట్టాలా, అది పెట్టేసిన హెల్మెట్ లాక్ది. ఇంకా దీనికి నా జెర్రీ క్యాన్స్ ఉన్నాయి. సారీ మర్చిపోయినా, జెర్రీ క్యాన్స్ తీస్తా. జెర్రీ క్యాన్స్ అవి ఇదిగో, ఇంకా నా జెర్రీ క్యాన్స్ ఉన్నాయి. సో ఇంకా ఈ జెర్రీ క్యాన్స్కి కూడా లాక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ జెర్రీ క్యాన్ లాక్స్ కూడా ఇప్పుడు మనం దానికి పెట్టేస్తాం అనమాట. సో బేసిక్గా అలా ఉంది సెటప్ కంప్లీట్. సో ఆ జెర్రీ క్యాన్స్ లాక్స్ కూడా ఎక్స్ట్రా కీస్ పెట్టేసి ఏం చేస్తాను అంటే నేను నా జాకెట్లో పెట్టేస్తాను అనమాట. లైక్ టాప్ జాకెట్, రైడింగ్ జాకెట్. ఎందుకు అని అంటే అదైతే ఎప్పటికి అలానే ఉంటుంది, పోదు కాబట్టి. అండ్ ఇది చూడండి, హైడ్రేషన్ ప్యాక్ తీసుకున్న 1000 రూపీస్ అనమాట, అమెజాన్లో తీసుకున్నా. అండ్ 2 లీటర్స్ నాకు ఓకే అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తున్నా లేదో కూడా తెలియదు, బట్ అదైతే తీసుకోవడం అయితే పెట్టుకున్నా ఒకటి. అండ్ వెట్ వైప్స్ తీసుకున్నా, మా చిన్నని ముడ్డి వైప్స్ ఇవి కొన్ని కొట్టేసిన వాడివి. అండ్ ఇంకా దీంట్లో మొత్తం టాయిలెటరీస్ ఉన్నాయి అనమాట. అంటే కంప్లీట్ థింగ్. ఎట్లా అంటే టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సన్ స్క్రీన్, లోషన్, మాయిశ్చరైజర్ అవన్నీ. అండ్ ఇంకో బాక్స్ చూడండి, ఇదైతే మొత్తం మెడిసిన్స్ ఉన్నాయి. లిప్ బామ్, డయోమాక్స్ హై ఆల్టిట్యూడ్ కోసం, అండ్ క్రోసిన్, ఎల్డోపర్, అన్నీ బేసిక్గా చిన్న బేసిక్ మెడికల్ కిట్ అనమాట. ఎక్సెప్ట్ వన్ థింగ్, ఇక్కడ చూడండి, ఇది షూ ఫిక్స్ అనమాట. ఇది
రైడింగ్ షూస్ ఒకవేళ ఏమన్నా అయితే ఎలా అని చెప్పి డౌట్ వచ్చింది. సో షూ ఫిక్స్ ఒకటి తీసుకున్నా, ఇది ఒకటి ఇలా పడేసిన. షూ ఏమన్నా కొంచెం ఫెవికాల్ లెక్క ఉంది చూడండి ఇక్కడ, యా కనిపిస్తుంది ఫెవికాల్. సో జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా అయితే షూస్ అతికించుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. చైన్ లూబ్ అండ్ చైన్ స్ప్రే అండ్ చైన్ క్లీన్, ఈ మూడైతే పెట్టుకున్నా. అండ్ ఇది ఎంసిల్ ఒకటి తీసుకొని పెట్టుకున్నా, జస్ట్ ఇన్ కేస్ మన గోప్రో యూనో అది ఏమన్నా అయితే ఎంసిల్ పెట్టుకొని అతికేయడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ ఇదేమో నేను లాస్ట్ టైం వ్లాగ్ చేసిన కదా దీని గురించి, గ్రోలర్ ఒకటి తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది నేను యూజ్ చేసే బ్లూ వార్మర్ చిన్ మౌంట్ గోప్రో కోసం ఒకటి ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకున్నా. ఆల్రెడీ హెల్మెట్ కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా. అండ్ ఇదేమో నేను వాడే మైక్ అనమాట. అండ్ ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకొని పెట్టేసుకున్నా జస్ట్ ఇన్ కేస్. అండ్ ఇది చూడండి, ఇది హెయిర్ డ్రైయర్. సో జస్ట్ ఇన్ కేస్ మనకు అక్కడ ఏమన్నా డ్రై చేసుకోవాలన్నా, లేదా మన హెయిర్ డ్రై చేసుకోవాలన్నా. అండ్ ఇది వింటర్ కోసం వింటర్ మంకీ క్యాప్ ఒకటి తీసుకున్నా. అండ్ లెదర్ గ్లౌజెస్ తీసుకున్నా. అండ్ ఇది కూడా కొంచెం ఈ వింటర్కి సంబంధించింది అనమాట. ఇది ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకున్న, ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇది హీట్ బ్యాగ్ అనమాట, జస్ట్ వాటర్ హీట్ చేస్తుంది. సో ఒకవేళ చాలా -2 degrees ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడ మేము వెళ్ళే ప్లేస్లో. సో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పెట్టేసుకుంటాను. ఇంకా మిగతా నార్మల్ 3 జీన్సెస్, 3 స్వెట్ షర్ట్స్, షెడ్డీ బనీను. అండ్ ఇంకోటి ఇది థర్మల్ వేర్, మనకి సిక్కింలో వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మిగతా నార్మల్ బనీన్, నైట్ ప్యాంట్ అవి తీసుకున్నా. కంప్లీట్ సెటప్ అయితే ఇది. అండ్ ఆబ్వియస్లీ నా ట్యాంక్ బ్యాగ్ ఉంటుంది. నా ట్యాంక్ బ్యాగ్ అయితే ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు ఇవన్నీ ఈ బ్యాగ్ తీసుకెళ్ళేది కాదు, ఇది యాక్చువల్గా నా కెమెరా బ్యాగ్ అనమాట. దీంట్లో నుంచి నా 90D తీసిన, ఇది అక్కడనే పెట్టేసిన. ఇంకో దిస్ ఆర్ మై బిగ్ లెన్సెస్, నా పెద్ద లెన్స్ ఇవి. తీసుకెళ్ళట్లేదు, సారీ, ఛార్జింగ్ వైర్, చార్జర్, ఇవి కూడా బయట పెట్టాలి. సో ఇప్పుడైతే ఇవి తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఓన్లీ మనం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పోయినప్పుడు మాత్రమే అనమాట. సో ఇది అండ్ ఇది మన సెటప్. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు నేను ప్రస్తుతానికి రికార్డింగ్ మొత్తం నాకు గింబల్లో చేస్తాను అనమాట, మొబైల్ గింబల్. సో ఈ మొబైల్ గింబల్ కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా ఈసారి. ఎప్పుడు యూజువల్గా క్యారీ చేయను, ఆ రికార్డింగ్ మొత్తం నా కెమెరాలోనే మాట్లాడడం చేస్తా. బట్ ఈసారి ఎందుకో మొబైల్లో రికార్డ్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది, కెమెరాలో కాకుండా. జస్ట్ ఫర్ ఏ చేంజ్, ఎందుకంటే దాంట్లో నాకు చాలా షేకీ వస్తున్నాయి వీడియోస్. అరకు వెళ్ళినప్పుడు ట్రై చేసిన, బట్ ఇప్పుడు నా మొబైల్ గిమ్మల్ ఏదైతే ఉందో లొకేషన్స్ చూపించడానికైనా దేనికైనా అసలు చాలా బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. జైతూన్ గింబల్ అనమాట, స్మూత్ Q3 నేను తీసుకుంది. ఇది ఎప్పుడో తీసుకున్నా, 1.5 years తీసుకుని, బట్ ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ యూజ్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది ఈ రైడ్లో. ఐ కెన్ నాట్ వెయిట్ అనమాట ఇంకా రైడ్ కోసం అయితే. ఇంకా 2 days ఉంది. హోప్ఫుల్లీ మా అబ్బాయి గాడికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇంకోటి చెప్పడం, మెయిన్ అప్డేట్ ఏంటంటే మాకు లొకేషన్స్లో మేము ఎట్లా వెళ్తాం ఏందని కూడా మీకు చెప్తున్నా. సో నేను ముందే ప్రిపేర్ అయిపోయినా. ఈ వీడియో అయితే ఇప్పుడు నాకు మస్తు ప్యాకింగ్ ఉంది, ఎడిట్ చేయడం కుదరదు. బట్ ఎలానో ఈరోజు నైట్ ఎడిట్ చేసేసి, రేపు ఎడిట్ చేసేసి మా Day 1 రోజు ఈవినింగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇది అంటే 21st రోజు అయితే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో. అప్పటికి నేను వైజాగ్లో ఉంటాను. సో ఆ టైంకి, సో ఈ వీడియో మీరు చూసినట్టయితే ఇమాజిన్ దట్ ఐ మీన్ వైజాగ్. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో అందుకే మీరు అందరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇక్కడ పెడతా. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అయితే మర్చిపోవద్దు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మా డెస్టినేషన్స్ గురించి ఏంటి అని చెప్పేసి అంటే, వెదర్ ఫోర్కాస్ట్ అయితే డేంజర్గా ఉందన్నమాట. 21st రోజు బయలుదేరుతాం, బట్ 21st వరకు అయితే మొత్తం వానలే ఉన్నాయి. అండ్ సిక్కింలో కూడా డేంజర్గా వర్షం ఉందంట. సో నాకు అర్థం అవ్వట్లేదు ఈ వర్షం రైడ్ ఏందో, నాకు అర్థమవుతలేదు ఇప్పుడైతే. ఎందుకనంటే నేను వర్షం ఉండదేమో, కొంచెం మంచిగా స్నోఫాల్ కొంచెం ఉన్నా సరే, ఇట్లా మంచి మంచి కొండలు చూసుకుంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా రైడ్ అంతా. సో బట్ ఈ వర్షం ఉంటే ఎట్లదో నాకు తెలియదు. ఎందుకంటే గోప్రోతో ప్రాబ్లం, రికార్డ్ చేయలేం, మీకు చూపించలేం, అదొక పెద్ద హెడ్ఏక్. బట్ లక్కీగా Insta360 ఉన్నది, అది ప్యూర్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్. సో Insta360తోని షార్ట్స్ తీయచ్చు. ఒకవేళ వర్షం పడకపోతే ఓకే, ప్రాబ్లం లేదు. బట్ చూద్దాం రైడ్ ఎట్లా అవుతుందో. బట్ ఇదైతే నా కంప్లీట్ ప్యాకింగ్ అనమాట. ఇంకా నేనైతే వెయిట్ చేయాలి, ఐ కాంట్ వెయిట్. సో ఎనీవే గైస్, మీ అందరినీ నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తా. సిక్కిం రైడ్ ఇంకా Day 1లో కనిపిస్తా. బట్ మస్తు లేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మస్తు ట్రై చేసిన అరకులో, లేకపోతే దానికన్నా ముందు నా సౌత్ ఇండియా రైడ్స్లో. అసలు హోటల్స్లో ఉండే వైఫై ఏమో సరిపోవట్లేదు, మా మొబైల్ డేటాతోనేమో అసలు వెయిటింగ్ ఫర్ వైఫై అని చెప్పేసి అంటుంది, కానీ అప్లోడ్ అయితే అవ్వట్లేదు వీడియోస్. సో తిరిగి వచ్చే వరకు అయితే నేను వీడియోస్ ఇంకా పెట్టుకోను, ఎందుకంటే రైడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, స్టేని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, మొత్తం ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. మీకు మాత్రం వీడియోస్ కొంచెం వేరే వస్తాయి, బట్ ప్రతి ప్లేస్, ప్రతి షాట్ అన్నీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాయి. సో చెప్తున్నా మళ్ళీ, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు గైస్.
అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ అమేజింగ్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. అండ్ నేను ఆల్రెడీ చాలా మొత్తం ట్రావెల్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళతోని, యూట్యూబ్లో పరిచయమైన వాళ్ళతోని, అండ్ మీతో కూడా ఏదో ఒకటి ట్రావెల్ అయితే చేస్తా. ఎక్కడన్నా ఉండని నేను, మీరన్నా ఎక్కడన్నా ఉండని, అటు సైడ్ వచ్చినప్పుడే మిమ్మల్ని కలుస్తా. నా టార్గెట్ అయితే అదే, ఈ రైడ్ చేయాలి, నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలి, అదొక్కటే కాదు నా టార్గెట్. ప్రపంచం మొత్తం తిరగాలి అండ్ అందరినీ కలవాలి. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజన్స్, రీజన్స్, ఏదైనా కానీ ఐ లవ్ మీటింగ్ పీపుల్ అనమాట. సో అందరం కలుద్దాం. అండ్ మీ అందరినీ మళ్ళీ కలుస్తా. చెప్పినట్టుగానే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోదు. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. బాయ్.